శిష్యుడంటే ముడ్డి మీదదంతా. చంద్రబాబు నాకు గురువేంటి, నేను బాబు సహచరుడిని, బాబు గురువు అనేటోళ్ళను గాడిద కొడుకులు ఇట్లనే మాట్లాడతా టీవీలు చూపెట్టడం ఆపాలే, ఒకరిద్దరిని లోపలేస్తే సెట్ అవుతుంది. ఓ టీవీ ఛానల్ లైవ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పిర్రు. ఏకంగా ఒక టీవీ ఛానల్ లైవ్ డిస్కషన్ లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. అయితే తన గురువుగా పేరున్న చంద్రబాబు గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన తీవ్రంగా సీరియస్ అయ్యిండు. చంద్రబాబు నాయకుడికి మీరు శిష్యుడు అనే పేరు ఉంది కదా, తెలంగాణలో మీకోసం ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే ఓ గౌరవప్రదమైన కుర్చీలో కూర్చున్నారు. అలాంటప్పుడు అంతే గౌరవప్రదంగా మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది. కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టు గత పాలకులపై విమర్శలు చేసే రేవంత్ రెడ్డి తాను మాత్రం అంతకు మించిన బూతులు మాట్లాడుతున్నారు. ఏకంగా టీవీ ఛానల్ లైవ్ డిబేట్లోనే ఇలాంటి మాటలు మాట్లాడడం విమర్శలకు కారణం అవుతుందని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఆ అంశాలు నేను మీకు వినబెడతా, ఎందుకంటే వీడియో చూపెట్టలేను, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి, కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోను మీకు నేను చూపెట్టలేను. ఆ ఆడియో మాత్రమే మీకు నేను వినబెడతా. ఇది ప్రముఖ ఛానల్, ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చుని మాట్లాడి ఈ మధ్యలో చాలా కాలం నుంచి క్వశ్చన్ అవర్ అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇక ఆ ప్రశ్నలల్లా ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో వినుండ్రి. శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు, నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా, నేను సహచరుని. చంద్రశేఖర్ గారు శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు, నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఈయన తన్నుడు పండబెట్టి తొక్కుడు పేగులు మెడలు వేసుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది అక్కడ ఒక జర్నలిస్ట్, ఒక స్థాయిలో ఒక హోదాలో కూర్చున్నావు నువ్వని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావని ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగిండు. ఆ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన సమాధానం అదేనా? నువ్వు ఒక సీఎం స్థాయిలో ఉన్నవు, ఒక రాష్ట్రానికి ప్రథమునిగా ఒక ముఖ్యమైన స్థాయిలో ఉన్నవు, ఒక కుర్చీలో కూర్చున్నావు, ఒక సింహాసనంలో కూర్చున్నావు. నీ భాష ఎంత ముద్దుగా ఉండాలి, నీ ఆశ ఎంత ముద్దుగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేసిన వారు ఏమంతన్నా ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ ఆశలు కలుపుతాడా, ప్రాసలు కలుపుతాడా, ఎటు పోతుంది, ఏం కథ, మర్చిపోతాడా, విచక్షణ కోల్పోతాడా, ప్రెస్టేషన్ మొత్తం చూపెడతాడా, ఓపిక మొత్తం కోల్పోతాడా, ఉగ్రరూపం మొత్తం బయట పెడతాడా? అర్థం కాదు. గివ్వా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు పోయిందేనాయే, ఇంకా అట్లా అంటే జైల్లో పెడతాడట. అయినా పేరు పోయిందే కదా అప్పటి నుంచి ఇప్పటికి. అవును నా గురువే అని చెప్పేసి నువ్వే చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కదా, చాలా సందర్భాలల్లా ఉన్నాయి కదా. ఓటుకు నోటు కేసులో కూడా ఆయన నీకు దోస్తేనాయే, నీకు గురువేనాయే, మీరిద్దరేనాయే అందులో ఉన్నది కూడా. ఇవాళ మొత్తం మీద గురువు అంటే వీళ్ళ ఒక పదవి వచ్చిందని గురువుకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ ముచ్చట చూసిన వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నాడు. గురువు అని చెప్పుకోలేని వ్యక్తి ఏం ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. మొత్తం మీద ముడ్డి మీద అంతడట చంద్రబాబు నాయుడు గురువు అంటే. పాపం ఈ మాట చంద్రబాబు నాయుడు అంటే ఎంత ఆవేదనకు గురవుతాడో, ఎంత బాధకు గురవుతాడో తెలియదు. కానీ మొత్తం మీద నేను పెంచిన మొక్కే నాకు ఇట్లా చేస్తుందని చెప్పేసి బాధపడతాడేమో అని చెప్పేసి జనాలు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు.